నిరంతరం తన నియోజకవర్గం జిల్లా ప్రజల రైతుల గురించి ఆలోచించే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు అన్నా అంటూ కేసీఆర్తో చెప్పారు జీవన్ రెడ్డి. చాలా ఏండ్ల తర్వాత మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నా అంటూ తన మనసులోని మాటను భావోద్వేగంతో వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. అటు జీవన్ రెడ్డిని అనునయిస్తూ వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ ఆయన్ని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. కాసేపు ఇష్టాగోష్ఠి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆతిథ్యం ఇచ్చారు కేసీఆర్. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డితో పాటు వచ్చిన వారిలో ఆయన కుమారుడు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులతో పాటు మరికొంతమంది ఇతరులు ఉన్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, జీవన్ రెడ్డి కేసీఆర్ని కలిసిన తర్వాత అక్కడ వాతావరణం ఎలాంటి భావోద్వేగానికి లోనైంది? అక్కడ పరిస్థితి ఏంటి? కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో సీనియర్ రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. ఈ సందర్భంగా అన్నా నన్ను దేవుడే పంపిండు, మీతో కలిసి పనిచేయమని చెప్పేసి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎర్రవల్లి నివాసం చేరుకున్న జీవన్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేరుకున్న జీవన్ రెడ్డిని పుష్పగుచ్చం ఆహ్వానించారు. అయితే పలు కీలక అంశాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. జీవన్ రెడ్డి పార్టీతో వచ్చిన వారిలో జగిత్యాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడితో పాటు జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్, అయితే నియోజకవర్గం నిరంతరం తన నియోజకవర్గం జిల్లా ప్రజలు రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అయితే తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు బీఆర్ఎస్ నేత కేసీఆర్ కలిగే భావోద్వేగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురైతూ తెలంగాణ నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గర పంపించాడన్న చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అంటూ కూడా జీవన్ రెడ్డి తన మనసులో మాటను భావోద్వేగంతో వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డిని అనుసరిస్తూ మీ ఆప్యాయం దగ్గర తీసుకున్న కేసీఆర్ ఉదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని ఈ సందర్భంగా తాజా రాజకీయాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి ఉదంతం కావచ్చు, కాంగ్రెస్ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన తీరుకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో దాదాపు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పూర్తిగా రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. రైతుల బాధ వర్ణితం అవుతుంది. రైతు పంట వేసి నుంచి పంట కొనుగోలు వరకు కూడా వాళ్ళ రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందుల లోనవుతున్న నేపథ్యంలో ఇరువురు మధ్య రైతులకు సంబంధించిన ప్రధాన సమస్య మధ్య చర్చ జరిగినట్టు, అంతేకాకుండా నీటిపారుదల రంగానికి సంబంధించి కూడా వాళ్ళ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా గోస పెడుతున్న తీరు కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. పూర్తిగా వాళ్ళ తెలంగాణ రైతాంగానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించి కావచ్చు, నాడు ఏ కాల్తో అయితే తెలంగాణ ఉద్యమం చేశారో అది వాళ్ళ నెరవేర్లేదు. గత 10 సంవత్సరాల అద్భుతమైన పాలన అందించిన కేసీఆర్ పాలనకి వాళ్ళ 2.5 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రజాపాలనకి తీవ్ర వ్యత్యాసం ఉంది. ఇవాళ పూర్తిగా రైతాంగాన్ని ఏ ఒక్క వర్గాన్ని కూడా ఇవాళ వారికి సేవ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వల్ల రైతు బంధు దేశానికి ఒక దిక్సూచి అయితే ఆ రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేశారు. రైతు భరోసా నిధులు
వాళ్ళు ఆల్రెడీ 3 పంటలకు ఎగ్గొట్టిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పలు కీలక అంశాలపైన స్థానికంగా రాజకీయ అంశాలతో పాటు పలు కీలక అంశాలపైన కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రధాన ఎజెండా రైతు సమస్యలే ఎజెండాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో జీవన్ రెడ్డి పలు కీలక అంశాలపైన కూడా చర్చించినట్లు తెలుస్తుంది. పూర్తిగా మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, రైతు సమస్యలపై పోరాటం చేసిన రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేరిక కూడా ఇవాళ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నిన్న జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవన్ రెడ్డి లంచ్ కు ఆహ్వానించిన నేపథ్యంలో చేరిక కూడా ఇవాళ లాంఛనం అయిపోయింది. చేరిక తేదీని కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన అధ్యయనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అని చెప్పి ఇవాళ పూర్తిగా ఇబ్బందులకు గురి చేసిన మార్పు నాతోనే మొదలవుతుందని చెప్పి జీవన్ రెడ్డి మొన్న చేసిన కామెంట్స్ కూడా దీనికి చూసుకోవచ్చు. ఖచ్చితంగా మార్పు కాదు, మార్పు అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మోసం చేసింది. ఆ మోసాలన్నింటినీ కూడా కడిగి పేరాలి అంటే మళ్ళీ కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పాలనతోటే సాధ్యమవుతుందంటూ కూడా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ మరొకసారి గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పలు కీలక అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. వెంకటేష్. ఓకే, థ్యాంక్ యూ లివెల్. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచించే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు అన్నా అంటూ కేసీఆర్తో చెప్పారు జీవన్ రెడ్డి. చాలా ఏండ్ల తర్వాత మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నా అంటూ తన మనసులోని మాటను భావోద్వేగంతో వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. అటు జీవన్ రెడ్డిని అనునయిస్తూ వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ ఆయన్ని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. కాసేపు ఇష్టాగోష్ఠి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆతిథ్యం ఇచ్చారు కేసీఆర్. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డితో పాటు వచ్చిన వారిలో ఆయన కుమారుడు, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులతో పాటు మరికొంతమంది ఇతరులు ఉన్నారు.